ఎంతో రుచిగా కరకరలాడుతూ క్రంచీగా ఉండే అరటికాయ వేపుడుని ఇలా చేయండి. అరటికాయలను అవి మునిగే వరకు వాటర్ తీసుకొని ఉడకబెట్టుకోవాలి. అవి ఉడికినాయో లేదో చాక్ పెట్టి చెక్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఉడకబెట్టకూడదు. అరటికాయలు ఉడికిన తర్వాత స్టవ్ పై నుంచి దించేసి అవి చల్లారిన తర్వాత పొట్టు తీసేయాలి. పొట్టు తీసేసిన తర్వాత రౌండ్ షేప్లో ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. అరటికాయ ముక్కలను రౌండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసుకొని స్లోగా అటు ఇటు కలుపుకోవాలి. అరటికాయ ముక్కలు కొంచెంసేపు ఆయిల్లో వేగిన తర్వాత కారం, ఉప్పు వేసుకొని స్లోగా కలపాలి. 3-4 మినిట్స్ తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. మరో 2 మినిట్స్ స్టవ్ పైన వేగనిచ్చి కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేయాలి. ఎంతో రుచికరమైన క్రంచీగా ఉండే అరటికాయ వేపుడు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీకు యూజ్ఫుల్ అయ్యే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.